ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమీక్షా సమావేశాన్ని పూర్తి చేసుకుని బయటకు వస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అడ్డుకున్నారు రైతు సంఘ నేతలు. రుణమాఫీ కాని బాధితులు రుణమాఫీ పథకం అందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో కారు దిగి ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వచ్చారు మంత్రి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీకి కట్టుబడి ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మంత్రి. త్వరితగతిన 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానటువంటి తెల్ల కార్డు లేనటువంటి రైతులు కూడా మేము త్వరగానే వారం 10 రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది. ఈ లోపుగానే కేబినెట్ కూర్చొని 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకి ఇంకా సుమారు 10 నుంచి 12,000 కోట్ల దాకా వేయాల్సిన అవసరం ఉంది. అంటే 2.5 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను, 3 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను కేబినెట్ లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ రోజు 2.5 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు కట్టండి 50,000, నేను 2 లక్షలు మీ ఖాతాలో వేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది. తప్పకుండా మేము అనుకున్నటువంటి 31,000 కోట్లు రైతు చేతిలోకి వెళ్లేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే 42 లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పుందని ఇచ్చారో ఆ 42 లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది. కాబట్టి దయచేసి రైతు సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు, మేము ఏదైతే బ్యాంకులు మాకు ఏదైతే లిస్ట్ ఇచ్చిందో 5 సంవత్సరాల్లో పంట రుణం ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలు ఏదైతే మాకు ఇచ్చిందో అన్నిటికీ ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేపించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి పదే చెప్తున్నాను. కానీ ప్రక్రియ మధ్యలోనే ఉంది. ఇప్పుడు 18,000 కోట్లే డిస్పర్స్ అయింది. ఇంకా దగ్గరికి 12,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్ళాలి. వెళ్ళక ముందే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీ యొక్క అవగాహన కోసం, రైతుల యొక్క ఆందోళన కోసం చేస్తుండొచ్చు. రైతులు ఎవ్వరూ కూడా ఆందోళన చెందొద్దు, రైతు సంఘ నాయకులు అంతకంటే ఆందోళన చెందొద్దు. ఈ యాప్ ద్వారా అందరూ 18,000 కోట్లు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళక ముందే 2 లక్షల పైన ఉన్నటువంటి వాటికి ఎప్పుడు ఇస్తాం, ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది నిధుల సమీకరణ బట్టి కేబినెట్ నిర్ణయిస్తుంది. నాకై నేను ఒక్కడిని రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పే పద్ధతి కాదు. మీకు తెలుసు జీతాల వరకే వస్తున్నాయి మనకి. అయినా సరే కష్టాల్లో ఉన్న రైతుని మాట అన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 31,000 కోట్ల వాళ్ళ ఖాతాలు వేయాలని చెప్పి నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రితో సమావేశం జరిగింది. నిన్న ఇవాళ సెలవులు వచ్చినాయి. రేపు మళ్లీ ప్రభుత్వం కేబినెట్ కూర్చొని కానీ ముఖ్యమంత్రి దగ్గర మా శాఖ కూర్చొని మిగతా పైసలు ఏ రోజుకి ఎట్లా ఇవ్వగలుగుతామని డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క 18,000 కోట్లు ఏ రోజుకి కుటుంబ నిర్ధారణ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా గంట సేపు మా సెక్రటరీ తోటి మాట్లాడారు. ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి మా అధికారి వచ్చి మీ కుటుంబ నిర్ధారణ చేసి అక్కడనే అప్లోడ్ చేస్తారు. ఆయన ఇంటి ముందే, మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు. కాబట్టి దయచేసి రైతులను ఆ రకంగా మీరు భరోసా ఇవ్వండి. మీ మాట నిలిపే బాధ్యత నాది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, కలెక్టరేట్ దగ్గర ఏం జరిగింది, ఓవరాల్గా ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఉదయం పూట మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ తో పాటు రెవెన్యూ శాఖ, హౌసింగ్ సొసైటీ సంబంధించిన హౌసింగ్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దాంతో పాటు మిగతా శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించుకొని ముగించేసుకొని బయటకు వస్తున్న తరుణంలోనూ కలెక్టరేట్ దగ్గర గేట్ బయట ఆందోళన చేస్తున్నటువంటి రైతులు ఒక్కసారిగా రుణమాఫీకి సంబంధించిన విషయం క్లారిటీ ఇవ్వాలి, ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుకు రుణమాఫీ పథకం ప్రకటించే విధంగా అమలు చేయాలంటూ ఆందోళన కార్యక్రమం చేస్తారు రైతు సంఘం నేతలు, అదేవిధంగా సిపిఐ పార్టీ నేతలు. దీంతో పాటు మొత్తానికైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమం సమావేశం ముగించుకొని బయటకు వస్తున్న తరుణంలో గేటు బయట అడ్డం తిరిగినటువంటి రైతు సంఘం నేతలు మొత్తానికైతే తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళని గ్రహించేసి బండి ఆఫ్ చేసి బయటకు చిన్నగా
వెహికల్ దిగేసి నేరుగా రైతుల సంఘం దగ్గరకు వచ్చేసి ఆయన చెప్పాల్సింది సూటుగా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి రైతు రుణమాఫీ ఏదైతుందో అది మొత్తం కూడా గత 2018 నుంచి మొదలుకొని ప్రజెంట్ వరకు కూడా ఈ యొక్క రుణమాఫీ సంబంధించిన విషయం చాలా క్లియర్ గా ఉందో. ఇప్పటివరకు 17,000 కోట్ల రూపాయల వరకు రైతు ఖాతాలు వేయడం జరిగింది. మరో కొంతమంది ఇంకా నగదు ఇంకా వేయాల్సిన అవసరం కూడా ఉన్నది కనుక మొత్తానికైతే మాత్రం చాలా వరకు రైతు ఆధారపడిన అవసరం లేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉన్న నేపథ్యంలో ఇవన్నిటిని కూడా ఒక్కసారిగా ఉన్నటువంటి సమస్యను నివృత్తం చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, మరోవైపున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన చాలా వరకు అధికారులు కూడా తమ రైతుల ఇళ్లకు వచ్చేసి వాళ్ళకి ఎక్కడ తప్పులు దొరికినాయి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగింది, ఒకవేళ జరిగితే ఒక స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఆధార్ కార్డా లేక రేషన్ కార్డా లేకుంటే బ్యాంకులోనే ఇంకేమైనా లోపాలు జరిగినాయి అనే దానిపై కూడా ప్రత్యేక యాప్ ఒకటి క్రియేట్ చేశారు. ఆ యాప్ లో కూడా నివృత్తం చేసే విధంగా బ్యాంకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సలహాలు సూచనలు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. మొత్తానికైతే ఏదైనా అధైర్యపడిన అవసరం లేదు. గత 2 రోజుల నుంచి సెలవులు వచ్చిన తరుణంలో రేపు కానీ లేదా ఎల్లుండి కానీ 2 రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మళ్ళీ ఈ రైతు రుణమాఫీ సంబంధించిన విషయంలో బడ్జెట్ ఎలా అలాట్మెంట్ చేయాలి, 2 లక్షలు అంటే లోన్ తీసుకున్న వారికి పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలి, ఇప్పటి వరకు కొంతమందికి ఇప్పుడు ఖమ్మం జిల్లా 98% పూర్తయినా కానీ మిగతా 2% వరకు కూడా ఉన్న రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తుమ్మల చెప్పడం కూడా జరిగింది. దాంతో పాటు శాంతించినటువంటి రైతు సంఘ నేతలు మొత్తానికైతే మంత్రి చెప్పినటువంటి సమాధానానికి శాంతించేసి ఆందోళన విరమించేది ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ భాస్కర్.